చిత్తూరు జిల్లా పుత్తూరులో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్వాసితులకు సహాయం అందలేదని వారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా ధర్నా చేస్తున్నారు. అక్కడి వివరాలు మా కరెస్పాండెంట్ మధును అడిగి తెలుసుకుందాం. మధు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అక్కడ ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆవిడ ఏం డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ మనం చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే రేణుగుంట్ల చెన్నై హైవేలో భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ ధర్నా నడి రోడ్డుపై మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా కూర్చోవడం జరిగింది. మనం చూడొచ్చు భారీ ఎత్తున నిర్వాసితులు ఉన్నారు. ఇక్కడ ఈ హైవేలో వాహనాలు స్తంభించిన వ్యవహారం మనం ఇప్పుడు గమనించవచ్చు. అంటే వీళ్ళకి ఎవరైతే ఇక్కడ అంత బాధితులు ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. వీళ్ళకి చాలా కాలం నుంచి రావాల్సిన పరిహారం ఇవ్వడం లేదు. ఆ పరిహారం విషయంలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటాయి. అలాగే బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం ధోరణిలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారనేసి బాధితులు చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు. వారు చాలా కాలంగా ఇదే పరిస్థితి, అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసిన లాభం లేకపోయింది. చివరికి వైఎస్ఆర్ పార్టీ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలవడం జరిగింది. ఇప్పుడు మనం నడి రోడ్డుపై రోజా ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. చూడొచ్చు మనం ఏదైతే ఉన్నారో ఇక్కడ వాహనాలు చెన్నై హైవేలో భారీగా స్తంభించిపోయి ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించాయి. ఇక్కడ చాలా మంది బాధితులు. మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? మేము కొన్ని తరాలుగా ఉన్నాం సార్ ఆ రోడ్లోనే. ఇప్పుడు రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమంలో ఇండ్లు పోతాంలే. దానికి ప్రభుత్వం మాకు ఏ సహాయం చేయలేదు. ఇంతవరకు స్థలాలు చూపించలేదు. మమ్మల్ని ఎక్కడ పోయి ఇవ్వమంటారు? ఫైనాన్స్ ఇవ్వలేదు. మేము ఎక్కడ పోయి ఇవ్వాల? మీరు చెప్పండి అమ్మా, మీ సమస్య అంటే మీకు ఎప్పటి నుంచి? మీరు చెప్పండి. మొత్తం మీద ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి మా ఇంద్రమ్మయంలో మాకు ఇల్లు జాగాయలు ఇచ్చింది స్వామి. ఇల్లు జాగాయలో ఇప్పుడు వాళ్ళు 5 ఇళ్లు పొడుస్తున్నాయి. మాకు జాగాయలే, మాకేమి డబ్బు ఇలా మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. జాగా చూపించలా, ఖాళీ చేయమంటున్నారు. మేము ఏడకు పోవాలా? మేము మాలోళ్ళం. ఇది పరిస్థితి దారుణంగా ఉంది. వీళ్ళకు చాలా ఇందిరమ్మ పాలన నుంచి కూడా మాకు నివాస గృహాలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్డులో భాగంగా తొలగించడం జరిగింది. అయితే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని చెప్తున్నారు. వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ముఖ్యంగా రోజా ధర్నా చేస్తున్నారు. రోజా అని తెలుసుకున్నా, మీరు చెప్పండి, మీరు ఎలాంటి వీళ్ళ డిమాండ్ ఏంటి, మీరు ఎందుకు ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తుంటే పేదవాళ్ళని ఆదుకోవడానికి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత కృషి చేశారు, ఎంత చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారో మనం చూసాం. కానీ ఆయన తీసుకొచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు చూస్తే సక్రమంగా ఎవరికి పెన్షన్లు ఇవ్వట్లేదు, సక్రమంగా రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, ఉన్నవి కూడా చాలా మందికి తీసేయడం జరిగింది, ఆరోగ్యశ్రీ లేకుండా చేశారు. ఇలాగా అన్ని కూడా కుంటుపడుతూ ఉన్నాయి. చివరికి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్న పేదవాళ్లు పొద్దున లేసి భార్యాభర్తలు కూలికి వెళ్తే తప్ప 5,000 నోట్లోకి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న కూలి వాళ్ళకి ఈరోజు రోడ్ వైడనింగ్ పేరుతో మరి ఆ ఇళ్లనంతా ఆక్రమించేటప్పుడు కనీసం వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎక్కడో ఒక చోట స్థలం చూపించాలి. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో గుడిసె వేసుకోవడానికో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అవేమీ చేయకుండా ఇదిగో ఇక్కడుంది, ఇదిగో అక్కడుంది పట్టా అని చెప్పి రోజుకు ఒక మాట చెప్పి తప్పించుకుంటూ ఈ రోజు ఒక రిటైర్డ్ విఆర్ఓ అని పెట్టి ఇండ్లు ఖాళీ చేసేదానికి ఒక పెద్ద యజ్ఞంలా చేస్తున్నారు. అతను వేరే పని లేనట్టు ఈ రోజు ఇంకా రోడ్డు స్టార్ట్ అవ్వలేదు వరకు, అయినా కూడా వీళ్ళు పేదవాళ్ళు తిరగబడలేరన్న ఒకే కారణంతో వీళ్ళని ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి మేము కూడా కొంత టైం ఇచ్చి ఆఫీసర్స్ తో మాట్లాడి చూసాం. వాళ్ళు ఎలాంటి చలనం లేదు. కాబట్టి ఈ రోజు మేము ఈ విధంగా మా యొక్క బాధని ఒక ధర్నా ద్వారా తెలియజేస్తే ప్రభుత్వం అంటే ఈ నిర్వాసిత తరపున భవిష్యత్తులో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎలాంటి పోరాటాలు చేయాలి? ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలండి. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం అనేది ఉండేది ఓన్లీ మధ్యతరగతి పేదవాళ్ల కోసం. డబ్బు ఉండేవాడు వాడు డబ్బుతో ఏమైనా చేసుకోగలడు. కానీ పేదవాడు కూలీ చేస్తే కానీ బ్రతకలేని వాడు ఈ రోజు ఈ విధంగా వాళ్ళకి ఇల్లు కూడా లేకుండా చేస్తే నడి రోడ్లో ఉన్న వస్తువులు పెట్టుకుని బ్రతకలేరు, భార్య పిల్లల్ని పెట్టుకుని. కాబట్టి వీళ్ళకి ఎక్కడైనా స్థలం చూపించి వాళ్ళు గుడిసె వేసుకోవడానికో లేదా ఇల్లు కట్టుకోవడానికో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తే తప్ప వీళ్ళు ఇక్కడ ఖాళీ చేయకుండా మేము అడ్డుపడతాం. ఇది పరిస్థితి ఇక్కడ ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోయి. మీరు చెప్పండి, ఇవాళ మీరు చేస్తున్న డిమాండ్? ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల్ని, బీసీలని ఈ ఇల్లు కూల్చే కార్యక్రమంలో ఈ పాలన యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని పూర్తిగా విఫలమైంది. మా డిమాండ్ ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనేకమైన సంక్షేమాలు చేశారు. ఈనాడు దళితులకు, బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే ఉన్నారో బాధితుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా పోరాటాలు ఉధృతం చేస్తున్నారు. ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవస్తుంది, వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఈ పేద ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. నివాస గృహాలు సైతం తొలగించి వాళ్ళకి కనీస కాంపెన్సేషన్ ఇవ్వకుండా వేధిస్తున్నారనేసి రోజా చెప్తుంది. భవిష్యత్తులో వాళ్ళకి అండగా ఉంటాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి వీళ్ళకి న్యాయం జరిగేలా పోరాడతామనేసి స్పష్టం చేస్తున్నారు. ఓకే మధు, అది తిరుపతిలో